నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేటి నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ రెండు కేటగిరీలుగా విభజన నేడు రాజంపేట పార్లమెంట్ పరిధిలో జగన్ బస్ యాత్ర పూతలపట్టులో మేమంతా సిద్ధం సభ చర్లపల్లి జైలుకు కల్వకుంట్ల కన్నారావు భూ వివాదం కేసులో 14 రోజుల రిమాండ్ జైల్లో కేజ్రీవాల్ కు నిద్రలేని రాత్రులు పడిపోయిన షుగర్ లెవెల్స్ ఇంటి భోజనానికి అనుమతి ముగిసిన 54 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం మన్మోహన్ స్థానంలో పెద్దల సభకు సోనియా గాంధీ టర్కీలోని నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం మంటలో చిక్కుకొని 35 మంది మృతి పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఇవాల్టి నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు 4 రోజుల పాటు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అయితే రెండు కేటగిరీల వారీగా పెన్షన్ల పంపిణీ సాగనుంది. గ్రామ వార్డు సచివాలయాల్లోని ఉద్యోగుల ద్వారా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. వాలంటీర్లను పెన్షన్ పంపిణీకి దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించిన తర్వాత ఏపీలో పెన్షన్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అధికార ప్రతిపక్షాల మధ్య దీనిపై మాటల యుద్ధం కూడా నడిచింది. దాంతో పెన్షన్లు అందుకునే వృద్ధులు, దివ్యాంగులు గందరగోళానికి గురయ్యారు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. గ్రామ వార్డు సచివాలయ వద్ద పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరి సంఖ్య తగినంత లేకపోవడంతో రెండు కేటగిరీలుగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. పెన్షన్ల పంపిణీ నేపథ్యంలో ఈ 4 రోజులు సచివాలయాలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయి. పెన్షన్లను కొంతమంది ఇంటి వద్దే అందజేయనున్నారు. దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడే వ్యక్తులు, వితంతువులకు ఇంటి వద్ద పెన్షన్ అందించనున్నారు. అయితే మిగిలిన వారికి గ్రామ వార్డు సచివాలయ వద్ద పంపిణీ చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి. ఈ రోజు నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది. ప్రధానంగా గతంలో ఈ పెన్షన్లన్నీ కూడా వాలంటీర్లు ప్రతి నెల 1వ తారీఖున ఉదయం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసేవాళ్ళు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్ సేవలను వినియోగించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి వినియోగించడం లేదు. దీంతో వార్డు సచివాలయాలు అదేవిధంగా గ్రామ సచివాలయాల్లోనే పెన్షన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే 2 కేటగిరీలుగా ఈ పెన్షన్ల పంపిణీని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో, అదేవిధంగా
తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వీల్ చైర్ కు మంచానికి పరిమితమై ఉన్నారు. వారందరికీ కూడా ఇంటి దగ్గరే పెన్షన్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా మిగిలిన వాళ్ళకు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఈ పెన్షన్లను అందించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగనుంది. మొత్తం 4 రోజుల పాటు పెన్షన్లను పంపిణీ చేస్తారు. ఈ రోజు నుంచి ఈ నెల 6వ తేదీ వరకు కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇక పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పుడే ఏదైతే మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందో అది మే, జూన్ నెలలు కూడా వర్తించనున్నట్లు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ పెన్షన్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక పెన్షన్ల పంపిణీకి సంబంధించి పెద్ద ఎత్తున ఇటు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ప్రతి విమర్శలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెన్షన్ల పంపిణీని ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయకుండా వాలంటీర్లను అడ్డుకునే ప్రయత్నం ప్రతిపక్షాలు చేశాయి. ప్రతిపక్షాల కుట్ర కారణంగానే 1వ తేదీన పెన్షన్లను ఇంటి వద్ద అందించలేకపోతున్నామని ఒకవైపు అధికార పార్టీ నేతలు చెప్తూ ఉంటే, మరోవైపు ప్రతిపక్షాలు కూడా దానికి కౌంటర్ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి ధనం ఏదైతే ఉందో దీని అంతటినీ కూడా కాంట్రాక్టర్లకు అందజేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాలో సరిపోయినటువంటి నిధులు లేవు, అందుకే ఈ పెన్షన్ల పంపిణీని కొంత వాయిదా వేశారు, ఆలస్యం చేశారు. కానీ ఆలస్యాన్ని ప్రతిపక్షాల వైపు అధికార పార్టీ నెడుతుందంటూ కూడా ఇటీవలే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా అయితే పెన్షన్ల పంపిణీ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలో దాదాపుగా 65 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు పెన్షన్లు అందుకోవడానికి. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 1,000 కోట్లకు పైగానే నిధులను కూడా ప్రతి నెల కేటాయిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి పెన్షన్ల పంపిణీ అనేది 6వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. ఒకవైపు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎండల వేడి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే పెన్షన్ ను అందుకోవడానికి గ్రామ సచివాలయాలు కానీ వార్డు సచివాలయాలకు వస్తారో అర్హులు వారందరికీ కూడా అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి ఆదేశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఏపీలో వాలంటీర్లు ఎన్నికల సంఘం ఆదేశాలను తుంగలో తొక్కారు. కోడ్ అమల్లో ఉన్న మచిలీపట్నం 25వ డివిజన్లో వాలంటీర్లు ప్రచారం నిర్వహించారు. నేటి నుంచి తామే పెన్షన్లు తీసుకొచ్చి ఇస్తామని వృద్ధులకు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు అడ్డుకోగా మాజీ మేయర్ వెంకటేశ్వరమ్మ వారితో వాగ్వాదానికి దిగారు. ఓ పక్క ఎన్నికల సంఘం సచివాలయాల ద్వారా పెన్షన్లు పంపిణీకి ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖరాతు చేస్తూ వైసీపీ ముసుగులో వాలంటీర్లు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నైట్ ముగ్గురు వెళ్ళారు ఇంట్లో దేనికి వెళ్ళి ముసలాం ఉంటాను పక్కన వాళ్ళు మేము వచ్చాం. రెగ్యులర్ ఇచ్చే పెన్షన్ ఎవరు అవసరం రాలేదమ్మా కార్యకర్తలు అన్నారు కదా, మీరు కార్యకర్తలు అన్నారు కదా, కార్యకర్తలు అన్నారు కదా చెప్పుకుంటాం.
ఏపీలో ప్రచారం హోరెత్తుతుంది. అన్ని పార్టీ సమరానికి సై అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన దూకుడు పెంచాయి. అయితే పార్టీ అధినేతలు ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నారు. టీడీపీ అధినేత ప్రజాగలం పేరుతో చేపట్టిన పర్యటనలు ఇవాళ 2వ విడత ప్రారంభం కానుంది. నేటి నుంచి 5 రోజుల పాటు జరగనున్న ప్రజాగలం స్కెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇవాళ కోనసీమ జిల్లా కొత్తపేట, రామచంద్రపురంలో చంద్రబాబు ప్రజాగలం సభలు నిర్వహిస్తారు. ఉదయం అంబేద్కర్ కోనసీమ జిల్లా రానున్నారు. ముందుగా జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తారు. అక్కడ 4 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ద్రాక్షరామలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం వెళ్తారు. అక్కడ స్థానిక నాయకులతో సమావేశం తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి చేరుకుని ఆ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి చక్రధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చక్రధర్, చెప్పండి. ప్రజాగళం యాత్ర పేరుతో చంద్రబాబు నాయుడు 2వ విడత చేస్తున్న యాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ప్రారంభమవుతుంది. ఇవాళ ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం, మన ఇందాక అనుకున్నట్టుగా కొత్తపేట ఈ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. అయితే ఈ 2 నియోజకవర్గాల్లోనూ పర్యటన వెనక ముందుగా వీటిని ఎంచుకోవడం వెనక ఉన్న రాజకీయం ఏంటంటే, రామచంద్రపురం నియోజకవర్గంలో ఆ స్థానికేతరుడు అమలాపురం నుంచి వెళ్లిన వాసంశెట్టి సుభాష్ అనే ఆయనకి టికెట్ ఇచ్చారు. ఆయన స్థానికేతరుడు అని ఒక గొడవ ఉంది అక్కడ. అందుకని అక్కడ పర్యటిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన అక్కడ ముందు వెళ్తారు, అక్కడ స్థానికులతో మాట్లాడతారు. అక్కడికి వస్తా ఇబ్బంది ఉంది. జనసేన నాయకులతోటి కానీ, తెలుగుదేశం టికెట్ ఆశించిన నాయకులతోటి కానీ ఇబ్బంది ఉంది. వాళ్ళతో మాట్లాడుతున్నారు కానీ, వాళ్ళు కలిసి తిరుగుతున్నారు కానీ, పైకి మాత్రం అలా కనపడినా లోపల చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన రామచంద్రపురం నియోజకవర్గంలో ముందు జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గం వస్తున్నారు. అలాగే కొత్తపేట, అక్కడ బండారు సత్యానందం అనే ఆయన టీడీపీకి టికెట్ ఇచ్చారు. కానీ వాళ్ళ తమ్ముడు జనసేన నాయకుడు బండారు శ్రీనివాస్ అనే ఆయన జనసేన నుంచి పోటీ చేయడం కోసం టికెట్ ఆశించారు. ఆయనకి ఇవ్వలేదు. దాంతో ఆయన అలిగారు. సరే, వాళ్ళిద్దరూ కలిసామని చెప్తున్నారు కానీ పైకి ఇదంతా ఈ 2 నియోజకవర్గాల్లోనూ పైకి ఉన్న వాతావరణం ఒకటి, లోపల ఉన్న అసంతృప్తి ఒకటి. దాన్ని సరిదిద్దడంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఈ 2 నియోజకవర్గాలకి ముందు చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఇవాళ ఆయన పర్యటనలో బహిరంగ సభలు ఉంటాయి, అవన్నీ రోడ్ షోలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ వీటి వెనకున్నది మాత్రం ఇక్కడ ఉన్న ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్న జనసేన, తెలుగుదేశం నాయకులతోటి మాట్లాడి కలిసి పనిచేయాలి. అలాగే బీజేపీ కూడా ఎక్కడ జిల్లాలో ముందుకు రావటంలే. అనపర్తి ఇచ్చారు, అది కూడా గొడవ అవుతుంది. దాంతో బీజేపీ కూడా యాక్టివ్ గా ఏం లేదు జిల్లాలో. వాళ్ళకి ఎంతో కొంత కేడర్ ఉంది కానీ వాళ్ళేమి వీళ్ళతో తిరుగుతున్న దాఖలాలు ఏం కనిపించట్లే. సో వాళ్ళతో కూడా మాట్లాడడం, ఇలాగా అసంతృప్తితో ఉన్న నాయకులతో మాట్లాడడమే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన పర్యటనలో ముఖ్య ఉద్దేశం. మిగతా అన్ని బహిరంగ సభలు, రోడ్ షోలు అవి చేస్తారు. కానీ అందుకనే ఈ 2 నియోజకవర్గాలు ఎంచుకున్నారు, కొత్తపేట కానీ మన రామచంద్రపురం కానీ. అందులో భాగంగానే ఈ 2 నియోజకవర్గాలకు వస్తున్నారు ముందు. తర్వాత నెక్స్ట్ విడతలో మిగతా నియోజకవర్గాలకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం రాజకీయంగా పార్టీలో ఉన్న అసంతృప్తుల్ని తో మాట్లాడటము, వాళ్ళతో కొంతసేపు చెప్పి మేము మీకు భవిష్యత్తులో ఏమైనా చేస్తాము, అందరూ గెలవాలి అని చెప్పడంలో భాగంగానే ముందుగా ఈ 2 నియోజకవర్గాలకు వస్తున్నారని అంటున్నారమ్మా. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే అలా ఉంది. రైట్, థ్యాంక్ యూ చక్రధర్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో ముందున్న ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్ యాత్రతో ప్రజలతో మమేకమవుతున్నారు. అయితే జగన్ యాత్రకు జనం నిరాంజనలు పలుకుతున్నారు. మహిళలు, యువకులు, పలు సంఘాల నేతలు జగన్కు స్వాగతం పలుకుతున్నారు. ఇదే జోరుతో జగన్ ముందుకు కదులుతున్నారు.
7 రోజులుగా జగన్ బస్ యాత్ర కొనసాగుతుంది. ఇవాళ 7వ రోజు మేమంతా సిద్ధం యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు అమ్మగారిపల్లె నుంచి బస్ యాత్ర ప్రారంభం కానుంది. సదుం, కల్లూరు, దామల చెరువు, తలుపులపల్లి మీదుగా తేనేపల్లి చేరుకునుంది. మధ్యాహ్నం తేనేపల్లిలో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం తేనేపల్లి రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పూతలపట్టులో సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే సభ అనంతరం పి కొత్తకోట, పాకల, గదంకి, పనపాకం, మాముండూరు, ఐతేపల్లి, చంద్రగిరి, రేణిగుంట మీదుగా గురుజారపల్లి చేరుకుంటారు. రాత్రి గురువజారుపల్లిలో సీఎం జగన్ బస చేస్తారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. పోలింగ్ తేదీకి గడువు దగ్గర పడుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కూటమిలో భాగంగా జనసేన పార్టీకి దక్కిన నియోజకవర్గాలలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలోనూ జోరుగా పెంచారు. గ్లాస్ గుర్తుపై ఓటు వేసి కూటమి మద్దతుతో బరిలో నిలిచిన జనసేన అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎన్నికల సంఘం తాజా ప్రకటనతో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అయితే గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఏపీ సీఈఓ గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేశారు. గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో టీడీపీ, వైసీపీలు ఉన్నాయి. రిజిస్టర్ పార్టీల జాబితాలో జనసేన ఉంది. అయితే టీడీపీకి సైకిల్ గుర్తు, వైసీపీకి ఫ్యాన్ గుర్తును ఈసీ ప్రకటించింది. జనసేన గ్లాస్ గుర్తు మాత్రం ఫ్రీ సింబల్ జాబితాలో ఉంది. గాజు గ్లాస్ అంటే జనసేన పార్టీ సింబల్ గా ప్రజల్లో గుర్తింపు వచ్చిన తరుణంలో ఈసీ తాజా ప్రకటనతో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలినట్టయింది. రాజకీయ పార్టీలు సాధించిన ఓటింగ్ శాతాన్ని బట్టి ఎన్నికల సంఘం పార్టీ గుర్తులను కేటాయిస్తుంది. ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఓటింగ్ శాతం సాధించలేని పార్టీలు రిజిస్టర్ పార్టీలుగా మిగిలిపోతాయి. గత ఎన్నికల్లో జనసేన పార్టీకి తక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చినట్లు తెలుస్తుంది. ఫ్రీ సింబల్ జాబితాలో ఉండడంతో గ్లాస్ గుర్తు కావాలని రిజిస్టర్ పార్టీలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో కొండగట్టు ప్రాంత ప్రజలకి త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. అయితే కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ముచ్చటగా 3వసారి వైసీపీ జెండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్తో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. నామినేషన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు అభ్యర్థులు అయితే కనుక విస్తృతంగా అయితే కనుక గడప గడపకి వెళ్తూ ఉన్నారు. ఇక అధికార పార్టీ అయితే కనుక వైనాట్ 175 దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం అయితే కనుక అభ్యర్థి ఆసిఫ్ అయితే కనుక విస్తృతంగా పర్యటన చేపడుతూ ఉన్నారు. అసలు ప్రజల నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుందన్న దానిపై అయితే కనుక అడిగి తెలుసుకుందాం. సరే, ఎలా ఉంది, మీరు 54 డివిజన్ కార్పొరేటర్గా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఎదిగారు, ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళి ఒకటే చెప్తున్నాను, నేను గతంలో కార్పొరేటర్గా నేను ఎన్నో సేవలు చేశాను, మీ అందరికీ అందుబాటులో ఉన్నాను. ఈరోజు కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, నాకు దేవుడి దయతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నాకు ఈ అవకాశం వచ్చింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ప్రకటించడం జరిగింది. తప్పకుండా మీ అందరి ఆశీస్సులు కావాలని చెప్పేసి అడుగుతున్నాను. గతంలో కూడా నేను చేసిన అభివృద్ధి పనులు, నేను చేసిన సంక్షేమ పనుల గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళే ముందు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, అయ్యా మేము అందరం మీకే ఓటేస్తాం,
మీరు నిత్యం మా ప్రజల్లో ఉండి మీరు ఏ పనైనా మాకు చేసి పెట్టారు, తప్పకుండా మీకు మా ఆశీర్వాదం ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సరే, ఈ పశ్చిమ నియోజకవర్గంలో మీ పార్టీ అధికారంలో కూడా ఉండడం జరిగింది 2019 నుంచి 24 వరకు చూసుకున్నట్లయితే కనుక. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంత వాసులకి ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారు? కొండ ప్రాంతంలో పెద్దగా వాళ్ళు హామీలు మాకు అడిగిందేమి లేదు. అన్నీ ఆల్రెడీ ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరూ చక్కగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో మెట్ల మార్గం కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, అలాగే వాటర్ ట్యాంకులు కానివ్వండి, రిటైనింగ్ వాల్స్ కానివ్వండి, చక్కగా కోట్లాది రూపాయలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఏమైనా పనులు ఉన్నాయంటే ఏ పనులు అయ్యా కొద్ది కాస్త చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తున్నారు. చెప్పిన వెంటనే మేము అధికారులతో పిలిచి ఎవరిదైతే మేము గడప గడపకి వెళ్తున్నామో ఆ టైంలో స్థానిక అధికారులతో ఏదైనా వాటర్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నా సమస్యలను పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. అయితే పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి ఎటువంటి ఏమీ లేవు, అవినీతి పెరిగిపోయింది అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే కనుక విమర్శలు చేస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వీటిని ఏ విధంగా, అంటే మీరు ఏ విధంగా చెప్తూ ఉంటారు? మేము చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నారు. మాయా జన్మభూమి కమిటీలతో దోచుకున్నారే తప్ప ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కానీ అభివృద్ధి కానీ చేయలేదు చంద్రబాబు నాయుడు. వాళ్ళ హయాంలో దోచుకోండి దాచుకోండి అనే విధానంతోనే పనిచేశారే తప్ప ఈరోజు అభివృద్ధి అనేది స్పష్టంగా కళ్ళకి కనబడుతుంది. వాళ్ళున్న నల్ల కళ్ళజోడు తీసి చూడమని చెప్పండి, మాతో పాటు రమ్మని చెప్పండి, మేము ఛాలెంజ్ విసురుతున్నాం. మేము చేసిన అభివృద్ధి ఏంటో చూపిస్తాం. అంతేగాని ఏదో మాయ మాటలు మాయ హామీలు ఇచ్చినట్టు వాళ్ళ నాయకుడిలాగా వాళ్ళు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఏ డివిజన్కి వెళ్ళినా సరే ఎంత అభివృద్ధి చేసాం, ఎంత సంక్షేమం ఇచ్చాం, మొత్తం లెక్కలతో సహా మా దగ్గర ఉంది. తప్పకుండా మేము వాళ్ళకి ఏమేమి అభివృద్ధి చేశామో, ఎలాంటి సంక్షేమ ఫలాలు ఇచ్చామో అవన్నీ తప్పకుండా తెలియజేస్తాం. ఫైనల్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి మీ ప్రజలకి ఏం చెప్తా ఉన్నారు? నిత్యం ప్రజల్లో ఉంటా, ప్రజలకు అందుబాటులో ఉంటా, ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావించి ముందుంటా. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మా వాలంటరీ వ్యవస్థ ద్వారా చక్కగా సమకూరుస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే సచివాలయాలు ఉన్నాయి, సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వాళ్ళందరికీ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకి నా సమస్యగా భావించి వాళ్ళ ముందుంటాను. తప్పకుండా వాళ్ళందరితో మమేకమయ్యి ముందుకెళ్తాను, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాను. ఈరోజు ఒకటే చెప్తున్నాను, నేను స్థానికుణ్ణి, నన్ను గుర్తించండి, నన్ను మీరందరూ ఆశీర్వదించండి. నేను మీలో ఒకటిగా ఉంటా. ఒక సామాన్యుడి మీద ఒక ధనికుడిని తీసుకొచ్చేసి పోటీకి పెడుతున్నారు. ఆయన ఫ్లైట్లు తప్ప ఏ ఒక్క నేలలు తెలియదు ఆయనకి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చేసి నేల మీద నడవండి, కొండ మీద నడవండి అంటే నడుస్తాడు ఆయన. ఏదో మాయ మాటలు చెప్పేసి ఆ టయానికి బొబ్బెం గడుపుకుంటారే తప్ప ఎవరు నిత్యం ప్రజల్లోకి రారు. మీరు ఆలోచించుకోండి. నిత్యం మీతో ఉంటూ మీ సమస్యలు తెలుసుకుంటా. నేను కూడా ఒక సామాన్య స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని. నాకు ఎవరి బాధలు, ప్రజల ఆర్థిక బాధలేంటి, ప్రజల సమస్యలేంటి తెలుసుకొని ముందెళ్ళే నాయకుడిని. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం నాకు ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కూడా చేసుకుంటూ వచ్చాము. అదేవిధంగా ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు అంటూ కూడా పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అధికారిగా ఆసిఫ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజ్కుమార్తో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి. మండల పార్టీ నాయకులతో తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ భేటీ అయ్యారు. వేములపూడి గ్రామంలోని పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్ ఇంట్లో సమావేశమయ్యారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అంతులేని అవినీతి పేరుకుపోయిందని ఫైర్ అయ్యారు. అవినీతిని రూపమాపిడికే బీజేపీ, జనసేన, టీడీపీ ఏకమయ్యారని వరప్రసాద్ చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి గౌరవులు వరప్రసాద్ గారు మండలంలోని అన్ని పార్టీల పరిచయం కోసం అన్ని పార్టీల అనుసంధానం చేసి అందరూ కార్యకర్తలు కలుపుకొని గ్రామానికి తిరుగుతూ అందులో భాగంగా ఈరోజు వేమలపూడి గ్రామానికి ఇచ్చేశారు. అందులో భాగంగా ఇప్పుడు ఉండే గ్రామంలోని ప్రజలు కార్యకర్తలతో కలిసి మాట్లాడడం జరిగింది. అలాగే సార్ గారు కూడా గ్రామ ప్రజలకి మీకు కావాల్సిన వసతులు అన్నీ ఖచ్చితంగా గెలిపించుకోండి, నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి సార్ గారు హామీ ఇచ్చారు. సార్ గారు మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఇది చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు లాలాగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పల్లె పద్మపై బదిలీ వేటు పడింది. కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసులో ఇన్స్పెక్టర్ పద్మ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. అయితే యాక్సిడెంట్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైన బాధితుడు అయిన వ్యక్తిపై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేయలేదు. ఓ వ్యక్తి మిస్సింగ్ కేసులో కూడా నిర్లక్ష్యం, ఇతర ఆరోపణలున్న నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించడంపై ఉన్నతాధికారులు ఆమెపై బదిలీ వేటు వేశారు. కాగా లాలాగూడ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిగా చిలకలగూడ పోలీస్ స్టేషన్ సిఐ రమేష్ గౌడ్కు బాధ్యతలు అప్పగించారు.